హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ఎడ్యుకేషన్లో భాగంగా 10th క్లాస్ తర్వాత మీరు ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, ఏది తీసుకోవాలి, అండ్ ఏ గ్రూప్లో మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, అండ్ ఏ గ్రూప్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఫ్యూచర్లో ఏంటి, మార్కెట్లో దేనికి ఎక్కువగా డిమాండ్ ఉంది, సో దాన్ని ఈరోజు నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే చాలామందికి కూడా వాట్ నెక్స్ట్ అనేది తెలియక, సరిగ్గా గైడెన్స్ లేక ఏదో ఒకటి చూస్ చేసుకొని తర్వాత సఫర్ అవుతుంటారు. సో అందుకని ఏంటంటే కొంచెం వాళ్ళకి అవేర్నెస్ రావడానికి కొంచెం ఇంపార్టెంట్ స్టెప్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చాలామందికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కొంచెమన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మీరు చూడండి. నేను కొన్ని అయితే ఇంపార్టెంట్వి స్టెప్స్ రాశాను. ఫస్ట్, మీరు ఎప్పుడైతే 10th క్లాస్ కంప్లీట్ అవుతుందో, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకుంటారో, సో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ మెయిన్గా ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అండ్ హెచ్ఈసి. అయితే హెచ్ఈసి అనేది ఎక్కువగా ప్రైవేట్ కాలేజెస్ ఆఫర్ చేయవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా మీరు పట్టించుకోవద్దు. సో మనకు మెయిన్ కోర్సెస్ వచ్చేసి ఏంటంటే ఎంపీసీ ఉంది. ఎంపీసీ అంటే ఇందులో ఏమేమి ఉంటుందంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఎవరైతే మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ చేయగలుగుతారు, ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఎంపీసీ కోర్స్ తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అంతే. ఇంకో 2 లాంగ్వేజెస్ ఉంటాయి, అది ఎవరికైనా కామనే. ఆ లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, ఇంకా సెకండ్ లాంగ్వేజ్ అనేది మనకి తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఇట్లా వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మనం మెయిన్గా సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటివి ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మ్యాథమెటిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేయగలం అన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ తీసుకోవడం బెటర్. మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండి, ఫియర్, ఎవరైతే తడబడుతున్నారో దీనికి దూరంగా ఉండడం అనేది నా సజెషన్ అనమాట. అది ఓకే కదా. సో తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే బైపీసీ. బైపీసీ అనేది కంప్లీట్గా సైన్స్ అమ్మ. ఇది అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్. అయితే ఇక్కడ మీకు ఎమ్ ప్లేస్లో ఇక్కడ బి వచ్చింది అంతే. అంటే మ్యాథ్స్ ఉండదు, మ్యాథ్స్ ప్లేస్లో ఏముంటుంది, మీకు బయాలజీ ఉంటుంది. సో బయాలజీ అంటే మీరు ఆల్రెడీ 10th క్లాస్లో చదివే ఉంటారు కదా. సో ఇక్కడ మీకు ఏమేమి ఉంటుందంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి. సో ఎవరైతే సైన్స్ బాగా ఇంట్రెస్ట్గా ఉండి మెడిసిన్ చేయాలి, లేదంటే ఫార్మసీ కోర్సెస్లో జాయిన్ కావాలి, నేను అగ్రికల్చర్ రిలేటెడ్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. సో అది బైపీసీ. ఇంకా తర్వాత వచ్చేసి ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈ 2 సైన్స్ డిపార్ట్మెంట్. ఇవి ఎంపీసీ, బైపీసీ అనేది సైన్స్. తర్వాత సిఈసి వచ్చేసి చూడండి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకేనా, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. సో మీకు 10th క్లాస్ వరకు కూడా సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ చదివే ఉంటారు ఆల్రెడీ, ఎకనామిక్స్ కూడా చదివే ఉంటారు ఆల్రెడీ. కానీ కామర్స్ అనేది కంప్లీట్గా న్యూ సబ్జెక్ట్ అమ్మ. అంటే మీకు 10th క్లాస్ వరకు ఎక్కడా కూడా ఈ కామర్స్ అనే సబ్జెక్టు ఉండదు, అస్సలు టచ్ ఉండదు. ఇది కొత్త సబ్జెక్టు. సో దీని తర్వాత ఏంటి నెక్స్ట్ అనేది మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. కానీ ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇది కంప్లీట్గా ఆర్ట్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ ఏది ఉండదు. ఓన్లీ సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఎంఈసి. అయితే ఈ ఎంఈసిలో వచ్చేసి కాంబినేషన్ అన్నమాట. అంటే ఇక్కడ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, అర్థమైందా? మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. అంటే ఇందులో సివిక్స్ ఉండదు అంతే. ఈ సివిక్స్ ప్లేస్లో ఇక్కడ మ్యాథ్స్ పెట్టారు. ఎవరికైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండి ఆర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం ఇది సెట్ అవుతుంది. ఎంఈసి మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్.
ఇంకా హెచ్ఈసి అంటే ఏంటంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇది ఎక్కువగా గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే ప్రిఫర్ చేస్తుంటారు, ప్రైవేట్ కాలేజ్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేయండి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇవి ఇంటర్మీడియట్ స్టేజ్ అనమాట. సో ఇంటర్మీడియట్లో మీకు 2 years కోర్స్ ఉంటుంది. సో 2 years మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఏ గ్రూప్ నుంచి నెక్స్ట్ ఏ ఆప్షన్ ఉంది, ఏం చేస్తే బెటర్ అనేది కంటిన్యూగా చూద్దాం. సో ఫస్ట్ మనం ఎంపీసీ చూసుకుంటే, మీరు ఎంపీసీ 2 years అయిపోయిన తర్వాత మీకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో జాయిన్ కావచ్చు, లేదంటే బీటెక్ ఇంజనీరింగ్లో జాయిన్ కావచ్చు అనమాట. ఎంపీసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చేస్తేనేమో డైరెక్ట్గా డిగ్రీలో జాయిన్ కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్లో జాయిన్ కావచ్చు అనమాట. అయితే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంపీసీ తీసుకుంటున్నారంటే ఇంజనీరింగ్కే ప్రిఫర్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఇక్కడ డిగ్రీ అనే ఆప్షన్ కూడా ఉంది. అయితే డిగ్రీ మనకు 3 years కోర్సు. అయితే ఎంపీసీ చేసిన వాళ్ళు డిగ్రీలో ఏమేమి తీసుకోవచ్చు అంటే, చూడండి, బీఎస్సీ ఎంపీసీఎస్ అని ఉంటుంది, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. తర్వాత ఎంఈసిఎస్ అంటే మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకు ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. తర్వాత వచ్చేసి ఎంఎస్సిఎస్, ఇది చాలా తక్కువ కాలేజెస్ ప్రిఫర్ చేస్తుంటారు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అంటారు. ఎస్ అంటే స్టాటిస్టిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్. ఇది కాకుండా ఓన్లీ ఎంపీసీ కూడా ఉంటుంది, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా బీఎస్సీలో. ఈ 3 గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ. ఆఫ్టర్ ఎంపీసీ మీరు డిగ్రీ జాయిన్ కావాలంటే ఈ 3 మనకి కొంచెం మెజారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి బీటెక్. సో బీటెక్ అనేది ఏంటంటే మనకి ఇంజనీరింగ్, ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఇది 4 years కోర్స్ అనమాట. సో మీరు బీటెక్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఎంసెట్ ఇంజనీరింగ్ అనేది ఎంట్రన్స్ అనేది రాయాల్సిందే. లేదంటే మనకు ఐఐటి, జేఈఈ అని కూడా ఎంట్రన్స్ నేషనల్ లెవెల్ ఉంటుంది. సో అందులో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో వచ్చిన ర్యాంక్ను బట్టి మనకు కాలేజ్ సెలెక్షన్ చేసుకోవడం, జాయిన్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్గా ప్రొఫెషన్. ఈ ప్రొఫెషనల్ కోర్స్ అనేది 4 years ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఎంపీసీలో జాయిన్ అయిన వాళ్ళు 99% బీటెక్కే ప్రిఫర్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం అది. ఓకే, తర్వాత వచ్చేసి బైపీసీ వాళ్ళకు కూడా ఇక్కడ 2 options ఉంటాయి. ఐదర్ డిగ్రీ ఉంటుంది, లేదంటే ప్రొఫెషనల్గా ఇంకా మెడిసిన్. బైపీసీలో జాయిన్ అయ్యారంటే మ్యాక్సిమం వాళ్ళు మెడిసిన్కే ప్రిఫర్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం. ఎనీహౌ ఇక్కడ డిగ్రీలో వచ్చేసి మీకుండేవి ఏంటంటే మళ్ళీ ఇక్కడ బీజెడ్సీ లేదంటే ఎంజెడ్సీ అని ఉంటుంది. ఓకే కదా, బీజెడ్సీ లేదంటే ఎంజెడ్సీ, లేదంటే బీఎస్సీ అగ్రికల్చర్ కూడా జాయిన్ కావచ్చు బైపీసీ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంబీబీఎస్. ఇంకా 100% ఇది మెడిసిన్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఎలాగైతే బీటెక్కి ఎంట్రన్స్ టెస్ట్ రాసి మీరు కాలేజ్ ర్యాంక్ సెలక్షన్, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఖచ్చితంగా మీరు మెడిసిన్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీ కాలేజ్ సెలక్షన్ అది ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్ ప్రొఫెషనల్ కోర్సు. ఎంబీబీఎస్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, సబ్జెక్ట్ హెవీగా ఉంటుంది. సో కంప్లీట్గా సైన్స్ కంప్లీట్ నాలెడ్జ్ ఉండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండి, ప్రొఫెషనల్గా 100% డాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఎంబీబీఎస్ కోర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే కదా, రైట్. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిఈసి కానీ, లేదంటే ఎంఈసి, లేదంటే హెచ్ఈసి, ఎవరైనా వీళ్ళంతా ఆర్ట్స్ డిపార్ట్మెంట్ కిందకి వస్తున్నారు. సో ఈ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏమేమి చేయొచ్చు అంటే, ఒకటి డిగ్రీ చేయొచ్చు, లేదంటే ప్రొఫెషన్ కోర్స్ ఏముంది, సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్, లేదంటే సిఎంఏ. ఈ రెండిట్లో ఏదైనా జాయిన్ కావచ్చు. సిఏ జాయిన్ కావచ్చు, లేదంటే సిఎంఏ కూడా జాయిన్ కావచ్చు. అయితే ఇక్కడ సిఏ చేయాలంటే మీరు ఓన్లీ ఎంఈసి, సిఈసి కాకుండా ఎంపీసీ వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు అనమాట. సిఏకి ఇంటర్మీడియట్ అనేది కామన్ అనమాట. ఖచ్చితంగా ఎంఈసి, సిఈసి ఉండాలని ఏం రూల్ లేదు. ఎంపీసీ వాళ్ళు కూడా ఇక్కడ సిఏ జాయిన్ కావచ్చు. సరే, తర్వాత ఫస్ట్ వచ్చేసి సిఈసి కానీ ఎంఈసి కానీ చేసిన వాళ్ళు డిగ్రీ చేయాలంటే డిగ్రీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఎవరికి, సిఈసి వాళ్ళకి స్పెషల్గా చూడండి. సిఈసి వాళ్ళకి అంటే అఫ్కోర్స్ ఎంఈసి వాళ్ళు కూడా ఇది ఆప్షన్ ఉంటుంది. సో డిగ్రీ చూసినట్లయితే ఇక్కడ సిఈసి వాళ్ళకు ఉన్నటువంటి డిగ్రీ ఆప్షన్స్ BA, BCom, BBA.
ఈ 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఓకే కదా. సో ఇదన్నీ కూడా 3 years కోర్స్. ఏ డిగ్రీ అయినా సరే 3 years కోర్సే, ఏ డిగ్రీ అయినా 3 years కోర్సే కాబట్టి చూసుకోండి. సో బీఏ అనేది మీకు కంప్లీట్గా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ కంబైన్డ్గా ఉంటుందన్నమాట. బీఏలో కూడా కొంచెం మేజర్ గ్రూప్స్ వచ్చేసి ఈపీపీ, తర్వాత హెచ్ఈపీ అని ఉంటాయి. ఇవి బీఏ గ్రూప్స్, ఇవి బీఏలో ఉండేటువంటి సబ్ కోర్సెస్ ఇవి. తర్వాత బీకామ్, ఇది కంప్లీట్గా కామర్స్ అనమాట, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటారు. ఎవరికైతే సిఈసి చదివేటప్పుడు కామర్స్ పైన బాగా ఇంట్రెస్ట్, కామర్స్ని కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సరిగ్గా ఇది సెట్ అవుతుంది బీకామ్. బీకామ్లో మీకు మళ్ళీ సబ్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయంటే బీకామ్ జనరల్ చేయొచ్చు, బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు, లేదంటే బీకామ్ హానర్స్ చేయొచ్చు, లేదంటే బీకామ్ టాక్సేషన్ కూడా చేయొచ్చు. మీ ఇష్టం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కొన్ని సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే జనరల్ కన్నా కంప్యూటర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండడం, ఆనర్స్ అంటే కొంచెం డెప్త్గా ఉండడం, ఇట్లా ఉంటుంది. అది మన ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎనీహౌ ఏదైనా సరే మొత్తం ఇది కామర్స్ బ్యాక్గ్రౌండే ఉంటుంది కాబట్టి ఏది తీసుకున్నా కానీ మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది, బీకామ్ కానీ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత బీబీఏ, ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్ కోర్సే. ఇది కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట, కొంచెం ఆల్మోస్ట్ కామర్స్ అకౌంట్స్ రిలేటెడ్ గ్రూప్ అనమాట ఇది. సో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఈ 3 కూడా 3 years కోర్సెస్ అనమాట. సో ఇక్కడ వరకు వచ్చేసి మనం ఇంటర్మీడియట్ తర్వాత చేయాలనుకున్న కోర్సెస్ అనమాట. డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్, డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్, డిగ్రీ ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. సో ఈ సిఏ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 4 years కోర్సు. ఇది కొంచెం లెంత్గా ఉంటుంది, ఒకవేళ కావాలంటే దీనిపైన సపరేట్గా వీడియో చేద్దాం మనం. సో ప్రజెంట్గా దాన్ని స్కిప్ చేద్దాం. రైట్, ఆఫ్టర్ డిగ్రీ. మరి డిగ్రీ తర్వాత ఏంటి సార్ నెక్స్ట్? ఏం లేదు, ఇంకా డిగ్రీ తర్వాత మనం చేయాల్సింది పీజీ. డిగ్రీని మనం గ్రాడ్యుయేషన్ అంటాం, లేదంటే యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అని కూడా అనొచ్చు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది అంటే పీజీని మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. ఇది 2 years కోర్స్. ఇది డిగ్రీ 3 years కోర్స్ కదా, పీజీ అనేది మనకు 2 years కోర్సు. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసినారో వాళ్ళు ఎంఎస్సీ చేయొచ్చు అనమాట. అయితే ఎంఎస్సీలో మీరు ఇక్కడ చదివినట్టు ఇన్ని సబ్జెక్ట్స్ ఉండవు, మళ్ళీ ఏదైనా ఒక స్పెషలైజేషన్ చేయాలి. అంటే ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, లేదంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ జువాలజీ. ఓకే కదా, ఇట్లా ఇది పీజీ అనమాట. ఏదో ఒక సబ్జెక్ట్ని మాత్రమే తీసుకోవాలి, దాంట్లో మీరు మాస్టర్ అయిపోవాలన్నమాట. ఓకే కదా, దాంట్లో మీరు మాస్టర్ అయిపోవాలి. రైట్, ఇంకా బీటెక్ చేసిన వాళ్ళకి ఎంటెక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ కోర్సే. బీటెక్ మనకు 4 years కోర్సు, ఎంటెక్ అనేది 2 years కోర్సు. ఓకే కదా. తర్వాత బీఏ చేసిన వాళ్ళు ఎంఏ. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఒక సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఎంఏ ఎకనామిక్స్, లేదంటే ఎంఏ పొలిటికల్ సైన్స్, లేదంటే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, లిటరేచర్ కూడా చేయొచ్చు మనం ఇందులో. ఓకే కదా. బీకామ్ అయిపోయిన వాళ్ళు ఎంకామ్ చేస్తారు. సో ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్. తర్వాత బీబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకు స్పెషాలిటీ ఏంటంటే ఎంబీఏ జాయిన్ కావాలంటే బీబీఏనే ఉండాల్సిన అవసరం లేదు, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అనమాట. అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు, బీఏ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంబీఏ జాయిన్ కావచ్చు. సో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంబీఏ అనేది అందరికీ కూడా కామనే. అయితే ఇక్కడ డిగ్రీలో బీఎస్సీ చదివిన వాళ్ళు ఈ ఎంఎస్సితో పాటు వీళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది యాక్చువల్గా. అది ఏంటంటే ఎంసీఏ. ఈ ఎంసీఏ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎంసీఏ అనే ఆప్షన్ కూడా ఎంఎస్సీ లేదంటే ఎంసీఏ కూడా చేయొచ్చు అనమాట. ఇది ఎంసీఏ. ఓకే కదా. సో ఇది మనకి కంప్లీట్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి మనకు డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సు. సైన్స్ నుంచి అయితే ఎలాగ వెళ్ళొచ్చు, ఆర్ట్స్ నుంచి అయితే ఎలాగ వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది నా సైడ్ నుంచి ఎవరికైనా స్టూడెంట్స్కి అవేర్నెస్ కోసం,
వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎలాగా ముందుకెళ్ళాలి అనే దానికి ఒక చిన్న గైడెన్స్ అంతే. సో మీకు దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి స్పెషల్గా ఏ కోర్స్ గురించి అయినా కావాలనుకుంటే, ఏ కోర్స్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏ కోర్స్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి నాకు కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే కదా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో లైక్ చేయండిమా. సో ఇది చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది కొంచెం బ్రీఫ్ మాత్రమే, ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ ఆప్షన్స్తో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఏంటంటే ఓన్లీ బ్రీఫ్గా ఇంటర్మీడియట్ నుంచి మాత్రమే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏంటి అనేది మాత్రమే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా కాకుండా మీరు ఓన్లీ మాకు ఈ సబ్జెక్టు సార్ ఇప్పుడు ఎంపీసీ నుంచి మాత్రం ఏంటి కొంచెం కంప్లీట్గా డెప్త్ కావాలి, లేదంటే బైపీసీ నుంచి ఏంటి డెప్త్ కావాలి, సార్ ఓన్లీ సిఏ గురించి మాత్రమే మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలాంటివి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. కన్ఫామ్గా నేను అది చేయడానికే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.